ఏ దురాత్మలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఏ చీకటి శక్తులు నీ వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఏ అంధకార శక్తులు నీ ఆత్మీయ జీవితానికి అవరోధంగా నిలవబడి వీడు ఎదగకూడదు, వీళ్ళ వ్యాపారం ఎదగకూడదు, వీళ్ళ సంసారం ఎదగకూడదని ఏ సాతాను చెత్తగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో, దురాత్మల మీద నీకు విజయాన్ని అనుగ్రహించేది నీ కన్నీటి ప్రార్థన అన్న సంగతి నువ్వు మర్చిపోకు. వాడు ఎక్కడ ఓడిపోతాడునని వాడు ఎరిగి నిన్నన్నీ చేయనిస్తాడు. ప్రార్థించు. ఆధ్యాత్మిక రంగంలో బైబిల్ చదవనిస్తాడు, దశమ భాగం ఇవ్వనిస్తాడు, మందిరంలో పరిచర్య చేయనిస్తాడు, వాయిద్యకారుడిగా, గాయకుడిగా, తబలిస్ట్గా, ప్యాడిస్ట్గా, మంచి పరిచారకుడిగా మందిరంలో పెరగనిస్తాడు. ఇవన్నీ చేయనిస్తాడు. కానీ నీకంటూ వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం లేకుండా ఆ బలిపీఠాన్ని పడగొడతాడు. జాగ్రత్త. అయ్యా, అమ్మా, ఒకసారి నా వైపు చూడు. నీకు నీ కుటుంబానికి విరోధంగా ఏ దురాత్మలు పనిచేస్తూ వచ్చాయో ఈరోజు వాక్యం వింటుండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవటం ప్రారంభించు. నువ్వు సరైన ప్రార్థనా పాడుగా నా సముఖంలో కనపట్లేదు అన్నట్లుగా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఈ వాక్యం వింటుండగా ప్రార్థన బలిపీఠాన్ని మరలా యేసు నామం పేరిట తిరిగి కట్టుకుందుముగాక.